యమహా కంపెనీ నుంచి XSR 155cc అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. సో ఈ వెహికల్ యొక్క ఫస్ట్ లుక్ అలాగే దీని యొక్క ఫీచర్స్ అండ్ ప్రైస్ అయితే మాత్రం నేను అనుకున్న దానికంటే చాలా స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వెహికల్ యమహా కంపెనీ నుంచి రెట్రో ఫ్యామిలీలోకి జాయిన్ అయినటువంటి ఒక మంచి ఇంపాక్ట్ నెంబర్ తోటి మనకు తీసుకొచ్చారనమాట ప్రైజ్. సో 1,49,999 రూపాయలకి తీసుకొచ్చారంటే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో సో మనం ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ 1,80,000 రూపాయలకి దగ్గరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక కేఫ్ రైడర్ అలాగే మనకు ఒక స్క్రాంబ్లర్ టైపు మంచి రెట్రో లుక్ ఉన్నటువంటి సో XSR 155ని ఖచ్చితంగా కూడా మన ఇండియన్స్ బాగా దగ్గర తీసుకుంటారు, నాకైతే అది తెలుస్తుంది. ఇక ఫీచర్స్ విషయంలో మాట్లాడుకున్నట్లయితే ముందు ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి. ఇది మనం చూసిన MT-15 R15లో అదే సేమ్ 155cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తున్నటువంటి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ మనకి 18.1 bhp పవర్ని అలాగే 14.2 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి ఒక స్మూత్ లో ఎండ్ టార్క్ని అలాగే ఒక క్లీన్ టాప్ అండ్ పుల్ని అయితే మాత్రం డే టు డే లైఫ్లో ఈ సిటీ గ్యాప్స్ కోసం, షార్ట్ హైవే లాంగ్ రైడ్స్ కోసం ఈ వెహికల్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇక ఈ వెహికల్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లాట్ సింగిల్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ సీట్ ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ అలాగే డే టు డే లైఫ్లో మన సిటీ రైడ్స్ అండ్ మన డైలీ రొటీన్ లైఫ్లో దీన్ని కంపల్సరీ కూడా ఓన్ చేసుకోవచ్చు ఈ సీట్ ద్వారా. ఇక నెక్స్ట్ ఈ వెహికల్ మనకి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మెటాలిక్ గ్రే కలర్, అలాగే మనకి వివిడ్ రెడ్, మెటాలిక్ బ్లూ, దీంతో పాటు అలాగే మనకి మెటాలిక్ గ్రీన్ కలర్ కూడా. చూడటానికి 4 కలర్లు బాగానే ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటే ఇది రెట్రో స్టైల్ వెహికల్ కాబట్టి రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే మనం చూడొచ్చు. హెడ్ ల్యాంప్ LED తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ సో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక రౌండ్ వింకర్ లాగా కనిపించేటువంటి ఫైర్ రింగ్ టైపు టైల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. చాలా సింపుల్గా లాగిచ్చేశారు. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్లుగా అయితే నెగిటివ్ కన్సోల్ బ్లూయిష్ లైట్ తోటి రౌండ్గా ఉంది. నాకు తెలిసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. సో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ ఇది గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ అని, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అని, సో టాకోమీటర్, స్పీడోమీటర్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ దీంట్లో నాకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో వీల్స్ విషయానికి వచ్చినట్లయితే 70 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140 సెక్షన్ టైర్ తోటి వస్తుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ABS అనేది స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. అలాగే ఇది మనకి ఫ్రంట్ లో వచ్చేసరికి UHD ఫోర్కులతో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ లింకేజీ టైపు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి ఇదివరకు మనం MT-లో R15లో చూసినటువంటి సేమ్ అదే సక్సెస్ఫుల్ ఫ్రేమ్ తోటి తీసుకొస్తున్నారు కాబట్టి సో హైవే రైడ్ చేసేటప్పుడు సో మంచి టాప్ స్పీడ్లో ఉన్నప్పుడు మంచి కంఫర్ట్ అండ్ మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అలాగే టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్ గా ఓవరాల్ గా ఈ యొక్క ప్రైస్, ఈ స్పెసిఫికేషన్స్ తోటి XSR 155 మీద నా ఒపీనియన్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ తోటి సో ఇలాంటి ఒక రెట్రో స్టైల్ మోడల్ని, స్క్రాంబ్లర్ టైప్ మోడల్ని డే టు డే లైఫ్లో ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుంటూ మన పర్సనల్ రైడ్స్ కోసం సో కంపల్సరీ కూడా ట్రస్టింగ్ జెన్యూన్ 155 ఇంజన్ ఆల్రెడీ మనం చూసిన ఇంజన్. ఇది కొత్త ఇంజన్ కాదు, కొత్త ఇంప్లిమెంటేషన్ కాదు, అండ్ మనకి కొత్త ట్రీట్మెంట్ అయితే కాదనమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ రెట్రో లుక్లోనే వచ్చింది కాబట్టి XSR 155 అయితే మాత్రం స్పెసిఫికేషన్స్ వైజ్, ప్రైస్ వైజ్ నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ చాలా బాగా అయితే మాత్రం తీసుకొచ్చారనమాట. మంచి ట్రీట్మెంట్ అండ్ మంచి హార్డ్వేర్ని అయితే మాత్రం అఫ్ కోర్స్ యమహా కంపెనీ మనకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో వెహికల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే ఇది ఒక జస్ట్ మీకు అప్డేట్ వచ్చిందన్న సంగతి చాలామంది వెయిట్ చేస్తున్నారు మన ఫ్యామిలీ. సో అందుకోసమే నేను ఇమీడియట్గా ఇద్దామని నైట్ టైమే రికార్డ్ చేస్తున్నాను. రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఒక వీడియో వస్తుంది. అది కూడా తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ వీడియోని లైక్ చేయండి. చాలామంది XSR 155 వస్తే కొందామని చూస్తున్నారు. రెట్రో లుక్లో ఒక మంచి యమహా బండి, ట్రస్టెడ్ బండి వస్తే చూద్దామని కొందామని చూసే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇది గైస్, ఇలాంటి మంచి అప్డేట్స్ తోటి, కొత్త అప్డేట్స్ తోటి మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.